ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జాముల్ధారి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హాజరైన వేద పండితులు జాముల్ధారి గ్రామంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్టాపన 3 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. స్థానిక సర్పంచ్ ఆతరం గంగారం, గ్రామ పాటిల్ మహాజాన్ దేవారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ ఆలయానికి గోమాతను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జాముల్ధారి గ్రామస్తులు, పురుషులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మా జాముల్ధారి గ్రామంలో చాలా పెద్ద విజయం. కొన్ని తరాల నుంచి ఇప్పటి కార్యక్రమం చేయలేదు. ఈ రోజు పటేల్ పుణ్యం, మన గ్రామస్తుల పుణ్యం, అలాగే భక్తుల అందరి పుణ్యంతో ఈ రోజు చాలా సంవత్సరం క్రితం కానీ ఇటువంటి జరగలేదని ఈ రోజు జరగడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ మండల్, ఆదిలాబాద్ మండల్, ఆదిలాబాద్ జిల్లా ఈ యొక్క గ్రామంలో 3 రోజుల పాటు దేవాలయ పూజ జరిగింది. కొత్త దేవాలయ నిర్మాణం చేసి గత 3 సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుని ఆశీర్వాదంతో ఈ ఊళ్ళో అందరూ కూడా ఏకంగా దేవాలయం ప్రతిష్ట చేద్దామని నిర్ణయం చేసి 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట 3 రోజులు శనివారం రోజు ప్రారంభమైంది పూజ. ఉదయం స్వస్తి పుణ్యావచనం, గణపతి ఆరాధన, అఖండ దీపారాధన, గ్రామ సంకీర్తన ఇవన్నీ జరిగినాయి. గణపతి హోమం జరిగింది. సర్వతోపరి మండల స్థాపన జరిగింది. 2వ రోజు సామూహికంగా కుంకుమార్చన పూజ మరియు స్వస్తి పుణ్యావచన పూజ కార్యక్రమంలో భాగంగా యోగి దేవత మండపము, తర్వాత దేవత విగ్రహాలకు జలాదివాసము, ధాన్యాదివాసము జరిగింది. సాయంత్రము పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాదివాసము జరపడం జరిగింది. ఈ రోజు సోమవారం రోజున ఉదయపూర్వం 6 గంటలకు దేవాలయం యంత్ర ప్రతిష్ట, శిఖర కలశ స్థాపన, విగ్రహ ఆరాధన, భూతబలి, మహాబలిహరణ కార్యక్రమం జరిగింది. మరియు శ్రీ శివపార్వత కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. ఇది లోక కళ్యాణార్థ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు జరపడం వలన గ్రామంలో సుఖము, శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము అన్ని కలిసి ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామాలు జరగాలని శుభం కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.